హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు ఏంటంటే బాబుకు ఫుడ్ తినిపిస్తూ ఉన్నాను. సో, అప్పుడప్పుడు కొంచెం గారాబం చేస్తారు కదా! అంటే నేను తినిపిస్తుంటే దాన్ని పోయి దాక్కోవడం అలా అంతా చేస్తూ ఉంటాడు. సో, ఈరోజు కూడా అలానే చేస్తూ బెడ్రూమ్ లోపలికి వెళ్ళాడు. జస్ట్ డోర్ లాక్ చేద్దామని లాక్ చేశాడు. అంటే కిందది ఉంటుంది కదా! ఆహ్, గడియ మాదిరి అలా దాన్ని కూడా పెట్టేశాడనమాట అనుకోకుండా. సో, అది పెట్టడం అయితే పెట్టేశాడు. దాన్ని తీయడం రాలేదు. మనం ఇంకా కొంతసేపు అయితే సరదాగా లోపల అలానే దాక్కొని దాగుడుమూతల్లాగా కింద చేయి పెట్టి అలా అంతా ఆడుతూ ఉన్నాడు. గ్యాప్ ఉంటుంది కదా డోర్కి ఇంకా కింద ఫ్లోర్కి మధ్య ఆ గ్యాప్లో చేతులు పెడుతూ అలా అంతా ఆడుతున్నాడు. ఇంకా బోర్ కొట్టేసింది. ఆ తర్వాత నుంచి డోర్ ఓపెన్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు. బట్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. డోర్ తీయండి మమ్మీ అని అడుగుతూనే ఉన్నాడు. మేమైతే హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేసాం. డోర్ ఇలా తీయాలి, అది ఇలా అంటే వస్తుంది, ఇలా ఉంటే వస్తుంది. నేను వాళ్ళ డాడీ ఇంకో లెక్క చెప్తూనే ఉన్నాం. బట్ తనకి అర్థం కాలేదు, చిన్న వయసు కదా. సో అది ఎలా తీయాలనేది మాత్రం అతను అర్థం అనేది ఆడికి 2-3 టైమ్స్ ట్రై చేశాడు అది తీయడానికి. బట్ తనకు దాన్ని తీసేంత స్ట్రెంగ్త్ అయితే లేదు. సో తీయలేకపోయాడు అదనమాట. సో అసలు ఏం జరిగింది ఎలా మొత్తం వీడియో షూట్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా చిన్నపిల్లల ఉన్న చోట చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నాకు జరిగే అనుభవాలన్నీ కూడా నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే సో ఎవరికైనా యూస్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మాత్రమే. సో ఇదనమాట. బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ప్లీజ్ చూడండి. ఇదంటే నాకు కొంచెం చాలా టెన్షన్గా అనిపించింది. బట్ ఏదో చిన్న హోప్ అనమాట, ఈజీగా అయిపోతుందని ఎక్కడో అనిపిస్తుంది. అందుకనేసి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. బబ్లు బబ్లు ఇది ఉంది కదా గడి పెట్టావు చూడు, ఇట్లా లాక్ కింద కింద లాక్, దాని ఇట్లా లాక్ వస్తుంది. బబ్లు గడి లాగు, దాన్ని లాగేస్తాం అనుకో వచ్చేస్తుంది. కన్నయ్య కన్నయ్య బబ్లు మమ్మీ అందరు ఇక్కడే ఉంటారు. చూడు బుద్ధి ఉంది చూడు ఇక్కడ లాక్, దాన్ని నన్ను ఓపెన్ చేయి. బబ్లు గడి లాగా వస్తుంది. కన్నయ్య బబ్లు బబ్లు అది నువ్వే తీయాలి. బబ్లు ఆడ కూడా ఏంది నువ్వు బాగా తట్టించి ఆమె ఏడుస్తుంది. పాపము ఏడిస్తే ఏం చేస్తుంది? భయమేసి. బబ్లు దీన్ని లాగితే వచ్చేస్తుంది అమ్మ డోరు, సింపుల్. బబ్లు బబ్లు చూడు చూడు ఇక్కడ చూడు, దీన్ని ఇక్కడ ఉంది చూడు, దాన్ని లాగు. చేయి లాగుతుందండి లోపలికి. ఏ దీన్ని ఇట్లా లాగు, దీన్ని ఇట్లా లాగితే వస్తుంది. ఇది నేను కడియం చూడు, నేను పెట్టాను చూడు డోరు. బబ్లు చూడు, మమ్మీ మాట విను. బబ్బు చూడు ఏడుంది చూడు, దానికి దాని డోర్ ఓపెన్ అవుతుంది. తీసుకురాలే డోరు, నువ్వు తీసుకునే వస్తుంది. అది నువ్వు లాగితే వచ్చేస్తుంది ఇక్కడ దీన్ని. బబ్బు దాన్ని ఇక్కడ లాగితే వస్తుంది నాన్న, లేకపోతే నువ్వు లాగలేవు, అక్కడే ఉంటావు. దాన్ని లాగు. బబ్లు బబ్లు
బాబు ఏడ్చి అలసిపోయి అలానే పడుకునేసాడు, సరే, అందుకే వెళ్ళిపోతున్నా సౌండ్ బాబు. రావట్లేదు. బాబు అది నిద్రపోయి తెలియక రాము, మేము రాము. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాం అన్నమాట. కాసేపు తర్వాత తొంగి చూస్తే అర్థమైంది నిద్రపోతున్నాడు అనేసి. సో అలానే వదిలేసి కార్పెంటర్ వచ్చేంత వరకు వెయిట్ చేసాము. బబ్లు గడికి బబ్లు 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 బయట పోదాంరా. మా వారు కార్పెంటర్ని తీసుకొని వచ్చారు. సో వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట ఎలా దీన్ని ఓపెన్ చేయాలి డోర్ అంటే పాడవకుండా అనేసి. సో ఇద్దరు పైన గట్టిగా పట్టుకున్నారు, కింద కార్పెంటర్ వచ్చి గట్టిగా దాన్ని కరెక్ట్ పాయింట్లో అలా కాలుతో తంతున్నారనమాట. దానివల్ల ఏంటంటే అది ఊడిపోయి వచ్చేస్తుందని. సో ఫైనల్గా వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ఫుల్గా. సో డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఫుల్ హ్యాపీ అనమాట. పాపం డోర్ ఓపెన్ చేసి చూడంగానే బాబు నిద్రపోతూ ఉన్నాడు. చాలా బాధ వేసింది. పాపం ఎంతసేపు ఏడ్చి అలానే పడుకున్నాడు అనిపించింది. మేము ఇంకా బాబుని తీసుకొని పైకి ఎత్తుకుంటుండగా డోర్ అని నిద్రలో కూడా అంటున్నాడు. పాపము ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలామంది పిల్లలు బోర్ బావిలో పడినప్పుడు ఇంకా లేకుంటే ఇలా డోర్లలో ఇరుక్కుపోయినప్పుడు ఎంత బాధపడతారో అర్థమైంది. సో పిల్లలు ఉన్నప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి ఏవి తెలియవు కదా. అసలు లేపుతుంటే కూడా లేవలేదు, అంతగా అలసిపోయి బాబు అయితే పడుకున్నాడు. సో ఫైనల్గా ఇలా హ్యాపీగా అయితే ఎండ్ అయిపోయింది. మా బాబు నిద్రపోతున్నాడు. సో ఇలా ఈరోజు అయితే మమ్మల్ని టెన్షన్ పెట్టేశాడు ఫుల్గా. సో బీ కేర్ఫుల్ విత్ ద కిడ్స్ అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.